ఓపెన్ చేయి, జాగ్రత్తగా తీయమ్మా. అది అలా పైకి లాగి వచ్చేస్తుంది స్లోగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఒలవలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. సో ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదండి. సో రీసెంట్గా మేము గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాం ప్రెస్టీజ్లోని. సో అది అన్బాక్సింగ్ వీడియో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఈ అన్బాక్సింగ్ వీడియో ఫుల్గా చూసే ముందు వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వచ్చిందా, కట్ అయిందా అంతానే? జాగ్రత్తగా చూడు, స్టూల్ పైన ఉంది కదా. కట్ చేయి అక్కడ. ఇంకా చికెన్ మంచూరియా తింటావా? వెళ్ళు. ఐస్ క్రీమ్ అక్కడ ఇంకా కట్ చేయి. నువ్వు ఓవర్ యాక్షన్ ఇచ్చాను. ఓకే, మధ్యలో కట్ చేయి. స్ట్రైట్ కాకు, స్టూల్ మీద జరిగిపోతుంది. తీకు, అది తీకు. ఆ స్టవ్ తీస్తే కానీ రాదు. మోక్ష అదంటే తీయి, మమ్మీ వస్తే పైకి ఓపెన్ చేయడానికి అవుతుంది. ఉండు మొత్తం తీస్తుంది. నువ్వు ఒక్క నిమిషం ఆగదు. గ్లాస్ కదా, అడ్లే నువ్వు ఫస్ట్ మైన్ గ్లాస్ ఉంటుంది. మమ్మీ కవర్స్ తీయనా? ఇది అరవేంటి? తీస్తావా? దీని మీద వంటాడు. నేను చేస్తాను. మా గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. సో మేము ఆ స్టవ్ని ఆన్ చేయడం కోసం మంచి ముహూర్తం చూపించుకున్నాము. ఆ రోజు ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు పెడుతున్నాను అనమాట. చూసారు కదా, ఇలా సింపుల్గా ముగ్గు పెట్టుకున్నాం అనమాట. పెట్టుకున్న తర్వాత దీనిపైన స్టవ్ పెట్టేసాము. సో పెట్టేటప్పుడు ఏం వీడియో తీయలేదు, అవ్వలేదు తీయడం అప్పుడు. సో పెట్టుకున్న తర్వాత స్టవ్కి కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి కదా. సో ఆ రోజు మా బిందుతో పెట్టించామన్నమాట. సో తనే పసుపు రాసి బొట్టు పెట్టింది, అలాగే కొబ్బరికాయ కూడా కొట్టింది. సో ఈ స్టవ్ మనం ఆన్ చేసుకుని ఫస్ట్ పాలు అనేవి పొంగించుకుంటున్నామండి. పాలు పొంగించి తర్వాత ఏదైనా స్వీట్ చేయాలి. ఇలా బొట్లు కూడా పెట్టిన తర్వాత మేము చూపించుకున్న టైంకి వచ్చేసి స్టవ్ అనేది ఆన్ చేస్తున్నాము. సో తనే ఆన్ చేసింది. కానీ ఈ స్టవ్ అంతా బాగానే ఉంది, లుక్ చూడడానికి అంతా బాగుంది. కానీ ఆ ప్యాన్స్ అయితే పెట్టుకుంటే స్టాండ్ ఏదైతే ఉందో చుట్టూ బ్లాక్గా రింగ్ ఉంది కదండి, అది బాగాలేదనమాట. కొంచెం వంకరగా ఉంది. ప్యాన్ ఏదైనా పెడితే ఒక సైడ్ డౌన్ అయిపోతుంది, ఒక సైడ్ పైకి ఉంది, అలా ఉందన్నమాట. సో మిగతాదంతా అలానే ఉంది. కానీ సో ఆ స్టాండ్ ఒకటి మాకు కంఫర్ట్గా లేదు వంట చేసుకునేటప్పుడు. సో ఇంక ఈ విధంగా స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒకవైపు పాలు పెట్టాము. పాలు పెట్టి పాలు పొంగించాలి కదా. సో పాలు పొంగించేసాము. ఇంకొక వైపు పాలతోనే టీ పెడుతుందండి. సో ఈ పొంగించిన పాలు మరిగించుకొని నేను దాంతో తర్వాత సేమియా చేశాను. ఆల్రెడీ ఛానల్లో ఉంది కదా, ఇంకా ఫుల్గా ఏమీ తీయలేదు. ఆ క్లిప్పింగ్ యాడ్ చేసి ఉంటే బాగుండేమో, నేను ఇంకా తీయలేదు. ఆ రోజు పర్ణిక బర్త్డే రోజే స్టవ్ కూడా ఓపెనింగ్ చేయడం వచ్చింది. సో కొంచెం బిజీగా ఉండి ఇంక మొత్తం షూట్ చేయడం అవ్వలేదు. ఈ విధంగా అయితే పాలు అనేవి పొంగించేసుకున్నాము.
ఈ గ్యాస్ స్టవ్ పైన బేకింగ్ ఏమి చేయకూడదు అని రాసుందండి. అంటే గ్లాస్ అనేది బ్రేక్ అవుతుందంట. సో మీలో ఎవరైనా ఇలాంటి స్టవ్ వాడుతుంటే ఎప్పుడైనా బేక్ చేశారా, పర్వాలేదనేది నాకు కామెంట్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.